హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. నేను మీ శ్రీదేవి. సో అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇక అయితే సమ్మర్ అయితే అయిపోయిందండి, వర్షాకాలం అయితే వచ్చేసింది కదా. ఇప్పుడు కాలం మారుతున్నప్పుడు కొంచెం పిల్లలకి హెల్త్ ఇష్యూస్ అయితే వస్తాయి కదండి, దగ్గు జలుబు అలాంటివన్నీ వస్తూ ఉంటాయి కదండి. అలాంటప్పుడు జలుబు ఎంత మెడిసిన్ వేసినా పిల్లలకైతే జలుబు అయితే తొందరగా తగ్గదు కదా. పిల్లలకేంటి పెద్దవాళ్ళకేంటి ఎవరికైనా జలుబు అనేది తొందరగా తగ్గదు కదండి. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలా కుదిరితే ఇలా మటన్ గోట్ హెడ్ని అయితే తీసుకొని పులుసు పెట్టుకుంటే కొంచెం ఆ వేడికి జలుబు అనేది తొందరగా తగ్గుతుందని పెద్దవాళ్ళు చెప్పారండి పూర్వకాలం. సో నేనైతే అలా చేస్తున్నాను. ఇప్పుడైతే ఈరోజు మటన్ తలకాయ అయితే తీసుకొచ్చేసాడండి మా అన్నయ్య మార్కెట్కి వెళ్ళి. ఇంకా నేనైతే మటన్ తలకాయ పులుసు పెట్టేస్తున్నాను. మా పిల్లలకైతే చాలా ఇష్టము, మా పెద్ద అబ్బాయికి అయితే చాలా చాలా ఇష్టం అండి మటన్ తలకాయ అంటే, పులుసు అంటే. ఇందులో వంకాయ వేసుకోవచ్చు, మామిడికాయ వేసుకోవచ్చు అండి. ఇప్పుడైతే నేను ఓన్లీ చింతపండు పులుసుతోనే పెట్టి చూపిస్తున్నాను. నెక్స్ట్ టైం అయితే వంకాయ మామిడికాయతో వేసి చూపించేస్తాను. ఇంకా మటన్ అయితే దీనికి కావాల్సిన మెటీరియల్ అంతా నేనైతే సిద్ధం చేసేసుకున్నాను, ఇంగ్రీడియంట్స్ అన్నీ. సో ఇక ఇదైతే మటన్ని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసి ఆనియన్స్ మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి మనం ఒక 15 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో పెట్టేసి బాగా మూత పెట్టకుండా వాటర్ అనేది వచ్చేలాగా ఉడికిపెట్టుకోవాలండి. ఎందుకంటే మూత పెట్టకూడదు, కొంచెం స్మెల్ అనేది వేరేగా ఉంటుంది కదా, ఆ స్మెల్ అంతా పోతుంది. సో మనం కడుక్కున్నప్పుడు కూడా కళ్ళుప్పు పసుపు వేసి నిమ్మరసం పెరుగు ఇవన్నీ వేసి బాగా కడుక్కుంటే అంత స్మెల్ అనేది ఉండదండి తలకాయ మాంసం వండినప్పుడు. సో నేనైతే బాగా నీట్గా అయితే కడిగేసి ఇలాగా 15 మినిట్స్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసి బాగా మగ్గబెట్టేసానండి. ఇలా మగ్గబెట్టడం వల్ల ఏంటంటే మనకి మటన్ కుక్కర్లో పెట్టకుండా ఇలా ఈజీగా వండుకుంటాం కదా. అలాంటప్పుడు మనకి ఇలా మగ్గబెట్టుకోవడం వల్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి ఇలా మగ్గబెట్టడం వల్ల మనకి వాసన మటన్ నుంచి వచ్చే వాసన అనేది పోతుంది, అలాగే తొందరగా కుక్ అవుతుందండి. చాలా ఈజీగా అయితే మటన్ తలకాయ పులుసు అయితే అయిపోతుంది. ఇది వేడివేడి అన్నంలో వేసుకొని తింటే మనకి ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఎక్కువగా జలుబు అనేది వస్తుంది కాబట్టి మనకి దీని నుంచి ఈ మటన్ అనేది వేడి కాబట్టి మనకి జలుబు అనేది తొందరగా తగ్గుతుందండి. పిల్లలకేంటి పెద్దవాళ్ళకేంటి అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఈ రెసిపీ అయితే. సో ఇంకైతే ఇప్పుడైతే వాటర్ వేసేసి కుక్ చేసేసుకుంటున్నాను. నేను ముందుగానే చింతపండు అయితే నానబెట్టేసుకున్నాను. దీనికి పచ్చి మసాలా వేసుకోవాలండి, చెక్క లవంగ అలాంటివన్నీ వేసుకోవాలి, జీలకర్ర ధనియాలు అవన్నీ వేసుకొని మనం మిక్సీ పట్టుకొని పేస్ట్లా చేసుకోవాలి. ఇక వచ్చేసి బ్రెయిన్ ఉంటుంది కదండి మటన్ తలకాయలో, ఆ బ్రెయిన్ని మనం విడిగా ఫ్రై చేసుకోవచ్చు ఆనియన్స్ లేకుండా. అలాగే మనం డైరెక్ట్గా కూరలో వేసుకుని పిల్లలకి పెట్టడం వల్ల బ్రెయిన్ అనేది చాలా బాగుంటుందండి, వాళ్ళకి మెమొరీ అనేది బాగా పెరుగుతుంది. సో పిల్లలకైతే తప్పకుండా మీరు వీక్లీ వన్స్ అయినా ఇలా మటన్ బ్రెయిన్ తీసుకొచ్చి పెట్టడం వల్ల చాలా బాగా తెలివితేటలు వస్తాయండి పిల్లలకి. ఇక పచ్చి మసాలా కూడా వేసేసుకుంటున్నానండి, చింతపండు గుజ్జు కూడా వేసేసుకున్నాను కదా. ఇంకా మొత్తాన్ని కలిపి ఒకసారి ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలండి. చూసారు కదా, మనకి చాలా ఈజీగా కూడా అయిపోతుందండి ఈ రెసిపీ. మీలో ఎంతమందికి నచ్చిందా ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ రెసిపీ నేనైతే అమ్మ వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను, నాకైతే చాలా ఇష్టం అండి ఈ రెసిపీ. పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు ఇది. ఇంకా చింతపండు కూడా వేసేసిన తర్వాత ఒక 10 మినిట్స్ అయితే ఇలా కుక్ చేసుకున్నాను. కొత్తిమీర వేస్తానండి, ఆ వీడియో క్లిప్ మిస్ అయింది. కొత్తిమీర వేసి అలాగే ఫైనల్గా కుక్ అయిన తర్వాత మనకి చక్కగా గ్రేవీ అనేది దగ్గరగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయింది, సో అదైతే యాడ్ చేయలేదు ఫ్రెండ్స్. ఇంకా మనకి తలకాయ మాంసం పులుసు అయితే రెడీ అయిపోయింది అండి. ఇదండి వాళ్ళ రెసిపీ. మీ అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తాను.